హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి పొట్టు మినప్పప్పుతో చేసిన సున్నుండలు. ప్రతి ఒక్కరూ ఈ సున్నుండలు కానీ రోజుకొకటి తిన్నట్లయితే హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. ఎంతో బలాన్నిచ్చే ఈ రుచికరమైన సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఒక కడాయి కానీ ఒక పాన్ కానీ తీసేసుకొని దాంట్లో అయితే 2 పెద్ద గిన్నెల నిండా పొట్టు మినప్పప్పు అయితే వేసేసుకున్నాను. నార్మల్ మినప్పప్పు కంటే పొట్టు మినప్పప్పు చాలా మంచిది, ఫైబర్ బాగుంటుంది, అందుకని పొట్టు మినప్పప్పు తీసుకున్నాను. మీరు నార్మల్ మినప్పప్పుతో కూడా చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే సున్నుండలు చేసేవాళ్ళు, అప్పుడు తినేదాన్ని కాదు, ఇప్పుడైతే దీని విలువ బాగా తెలుస్తుంది. మినప్పప్పు వేగినప్పుడు మంచి సువాసన వస్తుంది, అప్పుడు దాని అర్థం మినప్పప్పు బాగా వేగిపోయిందని. అప్పుడు అది తీసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లార్చుకొని మిక్సీలోకి అయితే పట్టేసుకోండి. పిండి అయితే కొంచెం గరుగ్గా వచ్చేలాగా వేసుకోండి, మరీ స్మూత్గా కాకుండా. 1.5 కప్ బెల్లం తీసుకొని అదే మిక్సీలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇంకా నీట్గా బెల్లం అక్కడక్కడ ఉంటే నీట్గా కలిపేసుకున్నాను. లాస్ట్లో ఒక చిన్న పాన్ తీసుకొని 250 గ్రామ్స్ దాకా నెయ్యి వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకొని మినప్పప్పు పొడిలో వేసేసుకొని తర్వాత నెయ్యి సెగ పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని కలపడం స్టార్ట్ చేశాను. వేడిగా ఉంది కదా, సో అందుకని చిన్నగా కలుపుకుంటున్నాను. నెయ్యి కూడా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. నెయ్యి వేడి చేసిన తర్వాత చల్లారక ముందే సున్నుండలు అనేది నీట్గా చేసేసుకోవాలి, లేకపోతే నెయ్యి ఆరిపోయి ఉండ అనేది సరిగ్గా రాదు. సున్నుండలు కూడా గట్టిగా ఒత్తుకుంటూ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ సున్నుండలు తయారవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఆడపిల్లలకు సున్నుండలు చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.